బంగారాలు నీకేమైనా బుస్ బుస్ అని సౌండ్ వినబడుతుందా? లేదే. నేనే పొరపాటు పడినట్టున్నాను. ఏ అక్షయ, బంగారం నిజంగా మీకు వినపడటం లేదా? వినపడుతుంది వినపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ, చిన్న బంగారం, గదిలో అక్షయ్ ఉందన్నావు, మీరు పావుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు కృష్ణ. ఇప్పుడు పాముతో మీటింగ్ పెడతారా ఏంటి? పోతాడు త్వరగా. లగెత్తండి రోయ్. అమ్మో, వికాస్ కి దొరకకూడదు. దొరికానంటే గుడి దగ్గరకు సమయం మించకుండా చేరుకోలేను. ఈ రూపంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఆగబే. లేడి పిల్లలా ఇంకెంత దూరం పరిగెడతావు బంగారం? నువ్వు ఎవరికీ కనిపించకుండా ఎటో దూరంగా వెళ్ళిపోయావని అందరూ అనుకుంటున్నారు. మరి నువ్వేంటి ఇక్కడ పరిగెడుతున్నావు? నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు మీ అమ్మ నా నుంచి పదే పదే తప్పించుకుంటున్నారు. ఇక వదలనుగా. నువ్వు పైకి పంపిస్తా, తర్వాత మీ అమ్మను నీ దగ్గరికి పంపిస్తా. మొత్తానికి అవని ప్రాణగండం నుంచి బయటపడిపోయింది. మనం అనుకునేది ఏది జరగడం లేదు. బేసిక్గా ఒక గ్యాంగ్ ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా కలిసి రావాలి. మనకేంటో ఏది కలిసి రావడం లేదు. ఒకరిదైనా గోల్డెన్ లెగ్ ఉంటే సక్సెస్లు వస్తాయంట. మన ముగ్గురివి ఐరన్ లెగ్స్ లా ఉన్నాయి, అందుకే ఇలా జరుగుతున్నాయి. నువ్వైతే అక్షయ్ని చూసింది కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ నిహా. అది కనిపించడం, నేను చేజ్ చేయడం, బంధించడం అన్నీ కన్ఫర్మ్. నేను పెట్టిన గొల్లెం అలాగే ఉంది. లోపలున్న అక్షయ ఎలా తప్పించుకుందో, ఆ పాము లోపలికి ఎలా వచ్చిందో అర్థమే చావడం లేదు. నాకైతే ఇంకా ఏమనిపిస్తుందంటే నువ్వు పొరపాటు పడుతున్నావని అనిపిస్తుంది. ఈ వికాస్ గాడేంటి ఈ సమయంలో చేస్తున్నాడు? ఇంపార్టెంట్ అయి ఉంటుంది, లిఫ్ట్ చేయి. ఏంటి బ్రో, ప్రైమ్ టైంలో కాకుండా క్రైమ్ టైంలో ఫోన్ చేశావు? నేను అక్షయ్ని రోడ్లో చూశాను కృష్ణ. వేసేద్దామని ట్రై చేశాను. పిడికిల నుంచి నీరు జారిపోయినట్టు జారిపోయింది. అవని దొరుకుతున్నట్టే దొరుకుతూ మిస్ అయిపోతుంది. అక్షయ్ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. వీళ్ళిద్దరివి గట్టి జాతకాలు, గట్టి పిండాల్లా ఉన్నాయి. అవును బ్రో, అందుకే నువ్వు అవని తల మీద ఎంత బలంగా కొట్టినా కాస్త రక్తం పోయిందే తప్ప ప్రాణం పోలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రో.
అవనికి ఎలా ఉంది శ్రీకర్? ప్రమాదం నుంచి బయటపడింది. డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది. అక్షయ్ని కలవరించింది. అక్షయ్ రాకపోతే చచ్చిపోతుంది అన్నట్టు మాట్లాడావు కదరా. అక్షయ్ రాకపోయినా ఆ అమ్మవారి కాపుదాలు ఉంటుంది కదా. అక్షయ్ వచ్చిందని అవని చెప్పింది. నువ్వు చూడలేదా? నాకు కనిపించలేదు. అక్షయ్ రావటం వల్లనే కోలుకున్నానని అవని అంటుంది. నాకైతే కనిపించలేదు. అక్షయ్ వచ్చుంటే అవని ఎందుకు వదులుతుంది? అంతా నాటకం ఆడుతోంది. నాటకం ఆడాల్సిన అవసరం అవనికి లేదు అత్తయ్య గారు. అక్షయ్ వచ్చుంటుంది, తర్వాత ఏదో జరుగుంటుంది. అక్షయ్ గురించి కలవరిస్తుంది కదా. అసలు హాస్పిటల్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందామని మేం కూడా వెళ్ళాం. మా ప్రయత్నం మేం చేశాము. మాకు కనిపించలేదు. కానీ శౌర్య అక్షయ్ని చూశానని చెప్పింది. ఈ వింత నాటకంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి హాస్పిటల్ సీసీ కెమెరాల ఫూటేజ్ సంపాదించాం. అయితే అక్షయ వచ్చింది రానిది అందులో తెలిసిపోతుంది కదా. అవునమ్మా, అందుకే దీనిని టీవీకి కనెక్ట్ చేసి చూద్దాం. తల్లి కూతుర్ల బండారం బయటపడిపోతుంది.